Hello everyone, I hope everyone is doing well. Last video we discussed about artificial intelligence. Today let's talk about what is Gen AI. So generative AI is often referred as Gen AI. So it is a type of artificial intelligence. So it is able to create the original content such as text, image, audio, video and code into the response to the user prompt. సో ఇది ఇంకా సింపుల్గా తెలుగులో ఎలా చెప్పాలంటే జనరేటివ్ AI అనేది ఏమంటే సో ఎవరైతే యూజర్ ద ప్రాంప్ట్ ఇస్తారో సో దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ రెస్పాన్స్ అనేది టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఆడియో కానీ వీడియో కానీ రెస్పాన్స్ ఇస్తే వాటిని ఏమంటామంటే జనరేటివ్ AI అనమాట. సో హౌ డస్ ఇట్ రియలీ వర్క్? సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇట్ ఈస్ ట్రైన్డ్ విత్ మ్యాసివ్ డేటా సెట్స్. సో పెద్ద పెద్ద డేటా సెట్స్తో ఇది ట్రైన్ అయింటాయి అండ్ వీ హ్యావ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ డిఫ్యూజన్ మోడల్స్ కానీ అండ్ ఆడియో వీడియో మోడల్స్ అండ్ ఈ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ ఎలా అంటే మేబీ లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి వస్తే సో చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ గ్రూప్ కానీ అండ్ కోపలెట్ కానీ సో వీటన్నిటిని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. అలాగే డిఫ్యూజన్ మోడల్స్. సో డిఫ్యూజన్ మోడల్స్ ఏమంటే ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ ద ఇమేజెస్ బై యూజింగ్ ఇన్పుట్ ప్రాంప్ట్స్. అంటే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. సో వాటిని డిఫ్యూజన్ మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాలీ అండ్ మిడ్ జర్నీ. అండ్ వీ హ్యావ్ ఆడియో అండ్ వీడియో మోడల్స్. వీడియో మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ సోరా మోడల్. సోరా మోడల్ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ ద వీడియోస్ బై యూజింగ్ ద యూజర్ ప్రాంప్ట్. సో మనం ఏదైతే యూజర్ ప్రాంప్ట్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని వీడియో అవుట్పుట్ వస్తుంది. సో వీటన్నిటిని ఏమంటామంటే జనరేటివ్ AI అంట. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ మోడల్స్ లైక్ హగింగ్ ఫేస్ మోడల్ కానీ అండ్ విస్పర్ మోడల్ కానీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మోడల్స్ in generative AI. And so thank you so much and see you soon.